వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ జీవక్ మిషన్ చట్టాన్ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 700 రూపాయల వేతనం, ఏడాదికి 200 రోజులు పని కల్పించమని పేద గ్రామీణులకు ఉపాధి హామీ చట్టం కీలక ఉందని తెలిపారు. కొత్త చట్టం రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని పెంచుతుందని, ఆంధ్రప్రదేశ్కు సుమారు 5,400 కోట్ల అదనపు భారం పడుతుందని వారు ఆరోపించారు. రాబోయే పార్లమెంటు సమావేశంలో పాత చట్టాన్ని కొనసాగించాలని రైతులు కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గత 20 సంవత్సరాల క్రితం యూపీఏ ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వలసల్ని నివారించడం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం కోసం ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి దొరుకుతూ ఉంది. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాల కాలంలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో కోత విధిస్తున్నటువంటి పరిస్థితుల్లో చివరికి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఈరోజు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా ఈరోజు రాష్ట్రాల మీద తీవ్రమైనటువంటి భారం పడుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి 90% కేంద్రం నిధుల్ని ఈరోజు 60% తగ్గించింది. అలాగే రాష్ట్రాలు అనకాపల్లి